హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మట్టి గాజులు తీసుకున్నానండి. మట్టి గాజులు తీసుకొని ఈ విధంగా థ్రెడ్ని అయితే చుట్టి పెట్టుకున్నాను. చుట్టేసి నేను ఇక్కడ 3mm సైజు వైట్ కలర్ కుందన్స్ అయితే అతికిస్తున్నానండి. చూడండి, ఈ విధంగా అతికించాలి కుందన్స్ అయితే. ఇవి అయితే నేను 2 బ్యాంగిల్స్ అయితే నేను సైడ్కు చేస్తున్నానండి. మొత్తం కుందన్స్ పెడుతున్నాను. ఇవి 3mmవి. మిగతా బ్యాంగిల్స్ ఏమో మధ్యలో, బ్యాంగిల్స్కి అయితే మధ్యలో అక్కడక్కడ పెడుతున్నానండి. చూడండి, ఈ విధంగా కుందన్స్ అయితే అతికించుకోవాలి. ఇవైతే మట్టి గాజులు అండి. నేను చేసేది అయితే మట్టి గాజులకైతే చుట్టాను, థ్రెడ్ను చుట్టి ఈ విధంగా అతికిస్తున్నానండి. మనం ప్లాస్టిక్ గాజులకు కూడా అతికించుకోవచ్చు. 6 కట్ బ్యాంగిల్స్ ఉంటాయి, దానికి కూడా థ్రెడ్ని చుట్టేసి ఈ విధంగా చేసుకోవచ్చు అండి. చూడండి, ఈ విధంగా నీట్గా అతికించుకోవాలి కుందన్స్ అయితే. ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయండి. బాగా స్టిక్ అయ్యేటట్టు చూసి కరెక్ట్గా పెట్టుకోవాలి. వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే డైలీ వీడియోస్ పెడతానండి. బ్యాంగిల్స్వి, క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ తయారు చేసి పెడతాను. అలాగే శారీ కుచ్చులు కూడా తయారు చేస్తానండి. నా వీడియోస్ అయితే మీరు చూడండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా డిజైన్స్ ఏమైనా చేయాలంటే కామెంట్లో అడగండి. చూడండి, ఈ విధంగా మొత్తం బ్యాంగిల్ అంతా పెట్టుకోవాలండి కుందన్స్ అయితే. నేను 2 బ్యాంగిల్స్ అయితే ఈ విధంగా చేశానండి. మిగతా బ్యాంగిల్స్ అయితే వేరే అక్కడక్కడ కుందన్ అయితే అతికించాను. అది కూడా చేస్తానండి, చూపిస్తాను. ఈ విధంగా అయితే గమ్ పెట్టుకొని మొత్తం పెట్టుకోవాలండి కుందన్స్. ఇవైతే ఊడిపోతుంటాయి, కొంచెం సేపు ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టిన తర్వాత తీసి పెట్టుకోవాలి. ఇంకొక విషయం అండి, బ్యాంగిల్స్ అయితే మనము తడపకూడదు. తడుస్తున్నట్టు కుందన్స్ అయితే ఊడిపోతాయండి. థ్రెడ్ మాత్రం అలాగే ఉంటుంది. చూడండి, బ్యాంగిల్స్ అయితే ఎలా ఉన్నాయి అనేది. చాలా అంటే చాలా బాగున్నాయి కదండి. ఈ విధంగా మనం 4 బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మట్టి గాజులకు సైడ్కి వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 2 బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేశాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందనేది. మనము కుందన్స్ అతికించిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత కొంచెం ప్రెస్ చేయాలండి కుందన్స్ని. అవి ఎక్కడెక్కడన్నా కొంచెం లైట్గా ఉంటే అతుక్కుంటాయి. మిగతా బ్యాంగిల్స్ అయితే చూడండి, నేను అక్కడక్కడైతే కుందన్స్ పెడతాను ఒక్కొక్కటి. అయితే నేను ఇక్కడ అన్నీ కలిపి ఒకటేసారి చేస్తున్నానండి. ఇలా అయితే ఈజీగా ఉంటుంది. చూడండి, ఒక్కొక్క కుందన్ అయితే అతికించి పెట్టుకోవాలి. మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నానండి. చూడండి, నేను ఇక్కడ బ్యాంగిల్స్ మొత్తం ఒకేసారి పెట్టుకుంటున్నాను. ఇలా బ్యాంగిల్కి అయితే 5 చోట్ల అయితే పెడుతున్నానండి కుందన్స్ను. మనం ఒకటొకటి పెట్టుకుంటే కొంచెం టైం వేస్ట్ అవుతుంది. అందుకని ఈ విధంగా ఒకటేసారి పెట్టుకోవచ్చండి కుందన్స్ని. ఈ డిజైన్ అయినా సరే, వేరే ఏ డిజైన్ అయినా సరే కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో అనేది. మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చండి బ్యాంగిల్స్ని. చాలా అంటే చాలా బాగుంటాయి బ్యాంగిల్స్.
నేను ఇక్కడ వైట్ కలర్ కుందన్స్ తీసుకున్నాను కదండి, మీరు ఇంకేదైనా కలర్స్ కూడా మేకింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాంగిల్స్ మొత్తం పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 3mm సైజ్ కుందన్స్ తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజ్ కుందన్స్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే బ్యాంగిల్ సైజ్ అయితే 6 కట్ బ్యాంగిల్ కనుక కొంచెం చిన్న సైజు పెడితే బాగుంటుందండి. పెద్దది పెడితే కొంచెం బయటకు వచ్చేస్తుంది. మనం సైజుని బట్టి, బ్యాంగిల్ సైజుని బట్టి మనం కుందన్స్ పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో బ్యాంగిల్స్ అయితే. వీటికి నేను సైడ్కు అవి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ వేసిన బ్యాంగిల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కదండి. ఈ విధంగా మొత్తం సెట్ చేసి పెట్టుకోవచ్చండి బ్యాంగిల్స్ అయితే. మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.